అరే కిరణ్, వినాయక చవితి వస్తుందిరా. ఈసారి కలర్ఫుల్ గణేశాన్ని తీసుకొద్దాం రా. నేను నీకంటే పెద్ద విగ్రహం తీసుకొస్తాను రా. ఈసారి బ్లూ కలర్ గణేష తీసుకొస్తాను రా. ఇంకా రసాయనాలతో చేసే రంగుల గణపతిని పూజిస్తున్నారా? వాటి వల్ల వచ్చే అనర్థాలు ఏంటో నా భక్తులకు అర్థం కావడం లేదు. వీళ్లకు అర్థమయ్యేలా చెప్దాం వెళ్ళి. ఒరే అర్జున్, మనం ఎక్కడికి వెళ్తున్నాం రా? నాకు భయం వేస్తుంది. ఏంటి రా ఈ వాసన? ఇదంతా కలనా? చాలా భయపడిపోయాను. నాయనమ్మ నాయనమ్మ, నాకు ఒక కల వచ్చింది. నిజమే అర్జున్, నీకు వచ్చిన కళ రంగురంగుల గణపతి విగ్రహాలను నీళ్ళలో నిమజ్జనం చేస్తే నీళ్ళలో ఉన్న చేపలు, తాబేళ్ళు, మొక్కలు అన్నీ చనిపోతాయి. ఆ రంగుల వల్ల నీళ్లు కూడా కలుషితమవుతాయి. మా కాలంలో అయితే మట్టితోటే గణపతి విగ్రహాలను తయారు చేసి పూజ చేసేవాళ్ళం. ఆ మట్టి విగ్రహాన్ని చెరువులో నిమజ్జనం చేయడం వల్ల ఎలాంటి హాని జరగదు.